అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు అయితే ఒక్కో ఏరియాలో ఒక్కోలా చేసుకుంటుంటారు కదా! నేను కూడా రకరకాలుగా చేస్తుంటాను యూట్యూబుల్లో అలా చూసి. ఇదైతే బేసిక్‌గా రెగ్యులర్‌గా చేసే రెసిపీ అన్నమాట తెలంగాణ స్టైల్‌లో. ఇక్కడైతే చేప ముక్కల్ని క్లీన్‌గా కడిగేసుకోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసి 2, 3 సార్లు కడిగిన ఈ చేప ముక్కల్లో రుచికి సరిపోను ఉప్పు, కారం వెయ్యాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక పావుగంట లేదా అరగంట కలిపి పక్కన పెట్టాలి. అంటే మనకి టైం ఉంటే అరగంట, లేదంటే కాస్త వెంటనే అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చింతపండుని ఒకసారి కడిగి మంచినీళ్ళల్లో నానబెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలని కాల్చుకోవాలి. మంచిగా బొగ్గులు, నిప్పులు అలాగా ఉంటే కనుక నిప్పుల్లో కాల్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఆ ఫెసిలిటీ లేనప్పుడు ఇలాగ బర్నర్ పైనే కాల్చుకోవాలి. ఎంత ఒక 2 to 3 మినిట్స్ అలా చాలు, ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. ఇంకా ఉల్లిపాయలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగాలు వచ్చేసి ఒక 5, 6, యాలకులు 2, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేయించాలి. ఇప్పుడు దాంట్లోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇంకో నిమిషం పాటు వేయించాలి. నిమిషం కూడా అక్కర్లేదు, తొందరగానే వేగిపోతాయి జీలకర్ర, మెంతులు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇంకా ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇంకా వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయనైతే కొంచెం ఎక్కువగా ఇట్లా మాడిపోయినట్టుగా ఉంటుంది కదా, ఆ పోర్షన్ వరకు తీసేసి మిగిలింది అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఈ మట్టి గిన్నె పెట్టాను. ఒక 6, 7 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. 5, 6 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోయి బాగా వేగిన తర్వాత ఇంకో పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి చేప ముక్కల్ని వేయాలి. ఇందులో మంచిగా అరేంజ్ చేయాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాలు అలా ఆయిల్లో అవి ఉడకాలి. ఇంక ఇప్పుడు కదిలించకూడదు, విరిగిపోతాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేయాలి. ఒక 3, 4 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసము, అలాగే నీళ్ళు అన్నీ కలిపి 1 లీటర్ దాకా అయితే వేసాను. లీటర్కి కొంచెం ఎక్కువే ఉంటాయి. ఇంకా ఒకసారి అలా గిన్నెను అలా కలిపేసి మూత పెట్టి ఇంకో 5, 6 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఇందాక ఎండు కొబ్బరి, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసేసి ఈ కూరలో వేసేసి ఇదిగోండి గిన్నెను ఒకసారి ఇలాగ తిప్పితే మనకి మొత్తం కలిపినట్టుగానే అవుతాయి. ఇంకా అలా కలిపేసి పచ్చిమిర్చి చీలికలు ఒక 4 పచ్చిమిర్చిని అలా చీలికలుగా చేసి వేసి ఇంకా మూత పెట్టి ఇంకో 10, 12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా చివర్లో కొత్తిమీరాకు వేసేసి మంచిగా నూనె తేలుతూ ఉడుకుతూ ఉంటాయి కదా, ఆ స్టేజ్లో ఒక 10 నుండి 15 నిమిషాలు అయితే పడుతుంది. అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.